హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంట్యూన్ ట్రైనింగ్ సెషన్స్ తెలుగులో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అండర్స్టాండింగ్ డివైస్ ప్లాట్ఫామ్ రెస్ట్రిక్షన్స్. అసలు డివైస్ ప్లాట్ఫామ్ రెస్ట్రిక్షన్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తాం? డివైస్ ప్లాట్ఫామ్ రెస్ట్రిక్షన్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తామంటే బేసికల్గా మనకి ఇంట్యూన్లో అందరికీ తెలిసింది ఏంటంటే బీవైఓడి డివైస్కి సపోర్ట్ ఉంటుంది అని. సో అలా బీవైఓడి అంటే పర్సనల్ ఓన్ డివైస్ ఎన్రోల్మెంట్ అనేది బ్లాక్ చేయాలి, పర్సనల్ ఓన్ డివైస్ని ఎలో చేయాలా బ్లాక్ చేయాలా అలాంటివి తెలుసుకోవడానికి, లేదనుకుంటే ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఒక డివైస్ ఏదైతే ఎన్రోల్ అవుతుందో ఆ ఎన్రోల్ అయ్యే డివైస్ ఒక ఆపరేటింగ్ సిస్టము ఏది వర్షన్ ఉండాలి, ఈ వర్షన్ నుంచి ఏదైనా సమ్ ఎక్స్ వర్షన్ నుంచి ఎక్స్ వర్షన్ మధ్యలోనే ఉండాలా, లేకుంటే అసలు ఎండిఎం అనేది ఎనేబుల్ చేయాలా వద్దా. సో ఇలాంటివన్నీ స్పెసిఫై చేయడానికి మనం ఏం చేస్తామంటే డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. సో డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంట్యూన్ కన్సోల్కి వెళ్ళాలి. ఇంట్యూన్ కన్సోల్కి వెళ్ళిన తర్వాత ఇంట్యూన్ కన్సోల్లో డివైజెస్కి వెళ్ళాలి. డివైజెస్కి వెళ్ళిన తర్వాత మనకి సేమ్ డివైస్ ఆన్బోర్డింగ్లో ఎన్రోల్మెంట్ అని ఉంటుంది, ఎన్రోల్మెంట్కి వెళ్ళాలి. ఎన్రోల్మెంట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. కాన్ఫిగర్ విచ్ ప్లాట్ఫామ్ వర్షన్స్ కెన్ ఎన్రోల్. సో ఇందులో డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్లో మనం ఓన్లీ విండోసే కాదు, ఐఓఎస్, ఐప్యాడ్, మ్యాక్ వీటికి కూడా మనం ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేయండి, డివైస్ ప్లాట్ఫామ్ రిస్ట్రిక్షన్ మీద. సో ఎప్పుడైతే మీరు డివైస్ ప్లాట్ఫామ్ మీద రిస్ట్రిక్షన్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు ఏంటంటే విండోస్ రిస్ట్రిక్షన్ ఉంది, ఆండ్రాయిడ్ రిస్ట్రిక్షన్ ఉంది, మ్యాక్ ఓఎస్ రిస్ట్రిక్షన్ ఉంది, ఐఓఎస్ రిస్ట్రిక్షన్ ఉంది. సో నేను కరెంట్లీ విండోస్ రిస్ట్రిక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు బై డిఫాల్ట్ ఒక రిస్ట్రిక్షన్ ఉంది, అది డిఫాల్ట్ రిస్ట్రిక్షన్. దాని ప్రియారిటీ వచ్చేసి నేమ్ వచ్చేసి ఆల్ యూజర్స్ ఉంది, అసైన్డ్ ఉందంటే అసైన్డ్ ఉంది. సో ఒకసారి క్లిక్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇది ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు మాడిఫై అయింది అనేది చూపిస్తున్నారు. సో నేను ప్రాపర్టీస్ చూద్దాం ఒకసారి. ఈ ప్రాపర్టీస్లో ఇక్కడ నాకు ఏముందంటే నేను విండోస్ ఎండిఎం ఉంది కదా, నేను విండోస్ దాని గురించి చెక్ చేస్తున్నాను. అంటే విండోస్ ఎండిఎం ప్లాట్ఫామ్ అంటే విండోస్ డివైజెస్ని, ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే విండోస్ డివైస్ ఎన్రోల్మెంట్ ఎలో చేస్తున్నామా బ్లాక్ చేస్తున్నామా, ఎలో ఉంది. సో ఎవరైనా కానీ విండోస్ డివైస్ని ఎన్రోల్ చేసుకోగలరు. తర్వాత మినిమం ఆపరేటింగ్ సిస్టమ్, మ్యాక్సిమం వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక డివైస్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత ఉండాలి ఎన్రోల్ చేసుకోవాలంటే, మ్యాక్సిమం ఎంతవరకు ఎంత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే, ఏ వర్షన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఎన్రోల్ చేసుకోగలుగుతాము అనేది ఇలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విండోస్ 10.21H2 నుంచి విండోస్ 10.22H2 ఇవ్వాలనుకోండి. 10.0.19044.4651 ఇది లేటెస్ట్ మైనర్ వర్షన్ అనమాట. 10.0.19045.4651. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమైందంటే నేను 21H2 నుంచి 22H2 లాస్ట్ మంత్ రిలీజ్ వరకు మాత్రమే డివైస్ని ఎన్రోల్ చేసుకోగలను. విండోస్ 11 డివైజెస్ని నేను ఎన్రోల్ చేసుకోలేను. ఇలా ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు ఇంకా పర్సనల్ ఓన్ డివైజెస్ని మీరు ఏమన్నా అలో చేయాలనుకుంటున్నారా, బ్లాక్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఒకవేళ బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ పెట్టండి, అలో చేయాలనుకుంటే మీరు అలో చేయండి. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే నేను పర్సనల్ ఓన్ డివైస్ని బ్లాక్ చేస్తున్నాను. సో ఇలా మనం డివైస్ ప్లాట్ఫామ్ రెస్ట్రిక్షన్స్ అనేది మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఇదేంటంటే నేను మాడిఫై చేసుకున్నాను, ఎగ్జిస్టింగ్ రెస్ట్రిక్షన్ మాడిఫై చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇన్ కేస్ కావాలి కొత్త రెస్ట్రిక్షన్ కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఒక న్యూ రెస్ట్రిక్షన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఎన్రోల్మెంట్ రెస్ట్రిక్షన్కి వెళ్తే నాకు క్రియేట్ రెస్ట్రిక్షన్ ఉంది కదా, క్రియేట్ రెస్ట్రిక్షన్ మీద క్లిక్ చేస్తే నేమ్ అడుగుతుంది. నేను ఏంటంటే టెస్ట్ రెస్ట్రిక్షన్, నేను టెస్ట్ పాలసీ ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. టెస్ట్ డివైస్ రెస్ట్రిక్షన్, జస్ట్ లెట్ మీ టైప్ టెస్ట్ డివైస్ రెస్ట్రిక్షన్. టెస్ట్ డివైస్ రెస్ట్రిక్షన్. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ప్లాట్ఫామ్ సెట్టింగ్స్ అనేది విండోస్కి ఎనేబుల్ చేస్తావా లేదా, తర్వాత మినిమం ఏం చేస్తావు, మ్యాక్సిమం పర్సనల్ ఓన్ డివైస్ ఎనేబుల్ చేస్తావా లేదా. సో ఇట్లా అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మీకు స్కోప్ టాగ్స్ అడుగుతుంది, తర్వాత అసైన్మెంట్స్ అడుగుతుంది. ఇట్లా మనం కొత్త ప్లాట్ఫామ్ రెస్ట్రిక్షన్స్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్.